Hello everyone, welcome to the video series on pharma concepts. ఈ వీడియోలో జెనెటిక్ డిసీజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Let us look at the question first. Which of the following is a dominant autosomal disorder? ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే థాలసీమియా, ఆల్కప్టోన్యూరియా, పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అండ్ విల్సన్ డిసీజ్. నౌ ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ డామినెంట్ ఆటోజోమల్ డిసీజ్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. మనకి క్రోమోజోమ్స్ 46 ఉంటాయి. ఆ 23 పెయిర్స్, 23 ఫాదర్ నుంచి 23 మదర్ నుంచి వచ్చి టోటల్గా 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఈ 46 క్రోమోజోమ్లో ఒక పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్ ఇస్ సెక్స్ క్రోమోజోమ్, అంటే ఇట్ విల్ డిటర్మైన్ ద జెండర్ ఎక్స్ఎక్సా ఎక్స్వై అని. మిగతా 22 క్రోమోజోమ్స్ నాన్ సెక్స్ క్రోమోజోమ్స్ ఆర్ ఆటోజోమ్స్ అంటారు. అంటే ఆటోజోమల్ అంటే ఈ నాన్ సెక్స్ క్రోమోజోమ్లో వచ్చే ఒక మ్యుటేషన్ వల్ల వచ్చే డిసీజ్. సో ఆటోజోమల్ క్రోమోజోమ్స్ అంటే అది ఆటోజోమ్ అంటే అది అర్థం. డామినెంట్ అంటే అర్థం ఏంటంటే ప్రతి క్యారెక్టరిస్టిక్ ఆర్ ప్రతి ఎంజైమ్ ఆర్ ప్రతి ప్రోటీన్ని కోడ్ చేసే జీన్స్ మదర్ నుంచి ఒక సెట్, ఫాదర్ నుంచి ఒక సెట్ వస్తుంది. అంటే మనకి ఇలాగా ఒక పెయిర్ ఆఫ్ జీన్స్ ఒక పర్టికులర్ ప్రోటీన్ ఆర్ క్యారెక్టరిస్టిక్ని డిటర్మైన్ చేస్తాయి. ఇప్పుడు రెండు జీన్స్లోని డిఫెక్ట్ ఉండి ఆ డిఫెక్ట్ వల్ల డిసీజ్ రావడాన్ని ఆటోజోమల్ రిసెసివ్ అంటారు. లేదు ఒక్క జీన్లో డిఫెక్ట్ ఉన్న డిసీజ్ వస్తే దాన్ని ఆటోజోమల్ డామినెంట్ అంటారు. అంటే ఒక్క జీన్ డామినేట్ చేసే డిసీజ్ని తెస్తుంది కాబట్టి ఆటోజోమల్ డామినెంట్ అంటారు. సో జెనెటికల్గా వచ్చే డిసీజెస్ ఈ రెండు రకాలు అనమాట, ఆటోజోమల్ రిసెసివ్, ఆటోజోమల్ డామినెంట్. డామినెంట్ అంటే ఒక్క జీన్ మ్యూటేట్ అయ్యి డిఫెక్ట్ ఉన్నా చాలా డిసీజ్ వస్తుంది. రిసెసివ్ అంటే రెండు జీన్స్ మ్యూటేట్ అయితే కానీ రాదు, ఒక జీన్తో డిసీజ్ రాదు, దే ఆర్ జస్ట్ యాక్ట్ యాజ్ క్యారియర్స్. ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే డామినెంట్ ఆటోజోమల్ డిసీజ్ అంటే ఈ డామినెంట్ డిఫెక్ట్ ఉన్న జీన్ వల్ల వచ్చే డిసీజ్ ఏది వీటిలో అని. రైట్ ఆన్సర్ ఈస్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్. పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటే యూ కెన్ సీ నార్మల్ కిడ్నీ ఇలాగా, పాలిసిస్ వచ్చిన కిడ్నీ ఇలా ఉంటుంది. అంటే ఒక్క జీన్ డిఫెక్ట్ ఉన్న దానివల్ల ప్రాబ్లం వస్తుంది. అండర్స్టాండ్ దిస్ వన్. ఎలా అంటే ఇప్పుడు ఫాదర్ ఒక 2 జీన్స్, మదర్ ఒక 2 జీన్స్ అంటే వీటిలో ఒక్కొక్క జీన్ వచ్చి పిల్లల్లోకి వస్తాయి. సో ఇమాజిన్ ఫాదర్ నుంచి వచ్చే ఈ జీన్ డిఫెక్టివ్ అనుకోండి, ఈ జీన్ వచ్చిన వాళ్ళకి డామినెంట్ కాబట్టి డిసీజ్ వస్తుంది. మరి వేరే జీన్ వచ్చిన వాళ్ళకి డిసీజ్ రాదు. అంటే 50% పిల్లలకి ఈ జెనెటిక్ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఏది డామినెంట్ అయితే. అదే రిసెసివ్ అయితే 25% ఛాన్స్ అనమాట. అందుకే జెనెటిక్ డిసీజెస్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్లే కన్సాంగ్యునస్ మ్యారేజెస్ అంటే ఒకే ఫ్యామిలీలో మ్యారేజెస్ చేసుకోకూడదు అంటారు. సో రైట్ ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్. నౌ థాలసీమియా ఆటోజోమల్ రిసెసివ్ డిసీజ్. థాలసీమియా ఏంటంటే మన హిమోగ్లోబిన్లో ఒక మ్యుటేషన్ వల్ల ఆల్ఫా గ్లోబిన్ ఆర్ బీటా గ్లోబిన్ ఎఫెక్ట్ అవ్వడమే థాలసీమియా అనమాట. ఆల్ఫా గ్లోబిన్ ఎఫెక్ట్ అయితే ఆల్ఫా థాలసీమియా అని, బీటా గ్లోబిన్ ఎఫెక్ట్ అయితే బీటా థాలసీమియా అని అంటారు. సెకండ్ వన్ ఈజ్ ఆల్కాప్టోన్యూరియా. ఆల్కాప్టోన్యూరియాలో ఒక ఎంజైమ్ డిఫెక్ట్ వస్తుంది. ఇన్బోర్న్ ఎర్రర్స్ ఇన్ అమైనో యాసిడ్ మెటబాలిజం అనే ఒక టాపిక్ ఉంది. ఇప్పుడు హోమోజెంటిసేట్ 1,2 ఆక్సిజనేజ్ అని ఒక ఎంజైమ్ ఉంది. ఆ ఎంజైమ్ వల్ల టైరోజిన్, ఫినైల్ అలైన్ మెటబలైజ్ అవుతాయి, హోమోజెంటిసేట్ నుంచి మెటబలైజ్ అవుతాయి. ఆ ఎంజైమ్ డిఫెక్ట్ అయితే హోమోజెన్సిటేట్ లెవెల్స్ ఎక్కువైపోయి యూరిన్ బ్లాక్ కలర్లో వస్తుంది. అందుకు ఆల్కాప్టోన్యూరియా అంటారు. ఇది కూడా ఆటోజోమల్ రిసెసివ్ డిసార్డరే, అంటే 2 జీన్స్ డిఫెక్ట్ అయితే కానీ పిల్లలు ఎఫెక్ట్ అవ్వరు. లాస్ట్ వన్ ఇస్ విల్సన్ డిసీజ్. విల్సన్ డిసీజ్ ఇస్ బికాస్ ఆఫ్ కాపర్ మెటబాలిజం. ఇది కూడా ఆటోజోమల్ రిసెసివ్ డిసార్డరే. అంటే కాపర్ని సరిగ్గా మెటబలైజ్ చేయలేక కాపర్ బ్రెయిన్లోని, కిడ్నీలోని, లివర్లోని లెవెల్స్ పెరిగిపోతాయి. ఇది సమ్టైమ్స్ ఇట్ ఈస్ ఫ్యాటల్ డిసీజ్. సో ఉన్న 4 ఆప్షన్స్లో ఒకే ఒకటి ఆటోజోమల్ డామినెంట్ డిసీజ్, దట్ ఈస్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్. నా యాక్చువల్గా రిసెసివ్ జీన్ వల్ల కూడా పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ వస్తుంది, కానీ 90% ఆర్ బికాస్ ఆఫ్ డామినెంట్ కండిషన్స్, 10% రిసెసివ్ కండిషన్. సో ఇక్కడ ఉన్న వాటిలో ఆన్సర్ ఏంటంటే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.